స్నేహితుడికి కాస్త లిమిట్స్ ఉంటాయి, కానీ లవర్కి లిమిట్స్ ఎప్పుడు ఉండవు. అవునా? మీ స్నేహితులు చాలా మంది ఉన్నారు, మీకు ఆడాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ. మీ బీరువాలో ఎంత డబ్బు ఉందో మీ స్నేహితుడికి ఎప్పుడు ఏం చెప్పారా? పాటలు మాత్రం బాగుంటాయి. స్నేహమేరా జీవితం, స్నేహం 10,000 అడిగేస్తాడేమో చూద్దాం. అరే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నావు కదరా మామా, ఓ 10,000 అర్జెంటుగా అప్పు వచ్చినీరా, ఓ 10,000 ఇరా అంటే నువ్వు ఎత్తావేమో చెప్పు. అర్రే ఇప్పుడే ఇచ్చారా, ఒక్క 5 నిమిషాల కింద అడిగినా ఇచ్చేద్దుండ్రా అంటావు అని దొంగ మాటలని ఎన్నిసార్లు అంటాను చెప్పండి మాట. అరే ఇప్పుడా, అరే ఒక్క పావు గంట ముందు అడుగుంటే బాగుండేది రా, అబ్బాబ్బాబ్బా ఇప్పుడే అడిగి ఇచ్చేసా. వేరేవాడు అడిగితే పలానా వాడు, వీడు పావు గంట కింద అడిగినా మళ్ళీ ఇదే డైలాగ్ వేస్తాడులేండి, అది వేరే విషయం. అంటే మన ప్రాణ స్నేహితులు గొప్ప గొప్ప పేర్లు పాటలకు బాగుంటాయి, వినటానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే స్నేహితులు కూడా ఒక దశలో ఆగిపోతారు. గడప దగ్గర ఆగిపోతాడు స్నేహితుడు కూడా, బెడ్రూమ్ దాకా రాలేడు వివాహం అయిన తర్వాత. కానీ అన్ని లిమిట్స్ని క్రాస్ చేసి రాగలిగిన ఒక బంధం ఉందండి, అదే లవర్ అంటారు దాన్ని. లవర్ అంటే తప్పుడు పదం కాదండి. చాలామంది లవర్ అనగానే ఈనాటి ఉన్న ఈ కాలేజీ పిల్లల్ని చూసి, ఈ ప్రేమికులను చూసి లవరా ఏంటి చండాలంగా ఈ పదం అనుకుంటున్నారేమో. వీళ్ళను బట్టి పాడైపోయింది, కొన్ని మాటలు భ్రష్టు పట్టుకుపోయినాయి సమాజంలో ఉపయోగింపబడుతున్న విధానాలను బట్టి. కానీ లవర్ అంటే ఏం లేదండి. లవర్ అంటే అర్థం అంటే ప్రేమికుడు అని అర్థం. లవర్ అంటే అర్థం ఏంటమ్మా? లవర్ అంటే అర్థం ఏంటి? ప్రేయసి, ప్రేమికుడు. మీ భార్యకు భర్తలు లవర్స్, మీరు కూడా లవరే. మీ భర్తకు భార్యలు ఏమవుతారు? లవర్స్. లవర్ అంటే ఆప్తుడు, ప్రేమింపబడేవాడు, ప్రేమను నోచుకునేవాడు, ప్రేమను పొందుకొనుట పాత్రలో ఉన్నవాడు అని అర్థం. దేవుడు ఒక వ్యక్తిని యు ఆర్ మై లవర్ అన్నాడంటే ఎంత గొప్పగా బ్రతికేశాడో మీరే ఆలోచించండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనానికి మనందరం ఒకసారి వద్దామా?